చాలే. ఈ మనం కొద్దిగా ఈ భూ ప్రళయం గురించి మాట్లాడుకుందాం, భూమి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అసలు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికేం అర్థమైతలేదు. సరే, సైంటిస్టులు ఎందుకు భయపడుతున్నారు? మన భూమికి ఏదో జరుగుతుందని ఎందుకు భయపడుతున్నారు? మరి మనం ఇంట్లో కూర్చొని మన చుట్టుపక్కల చూసుకుంటే అయిపోతుందా? లేదంటే మనము అసలు ఏం జరుగుతుంది భూమి మీద అనేది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందా? ఇప్పుడు నేను చాలా మందికి భూమి మీద ప్రళయం రాబోతుంది, ఎండ వేడి బాగా పెరిగిపోతుంది, ఇగో ఇట్లా తుఫాన్లు రాబోతున్నాయి, ఇట్లా అడవులు తలగబడుతున్నాయి, నదులు ఎండుకపోతున్నాయి అని ఇవన్నీ చెప్పినప్పుడు, ప్రళయం వస్తుంది అన్నప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, సరే చూద్దాం, అందరం పోయేటప్పుడు పోదాం, అందరం మునిగిపోయేటప్పుడు మునిగిపోదాం అంటే అంత ఈజీ అనుకుంటుండ్రు. అసలు అందరు మునిగిపోవడం ఏంది? అసలు మనం ఎందుకు వచ్చినాము? మనం ఏం చేయనీకి వచ్చినాము? నువ్వు మునిగిపోతే మునిగిపో. నువ్వు మన భవిష్యత్తులో ఉన్న పిల్లల్ని వాళ్ళేం పాపం చేసారు? ఇప్పుడు చాలా మంది అదే మ్యాటర్ మాట్లాడుతున్నారు. ఏమని? అరే భూమి ఇట్లా నాశనం అవుతుంది, మునిగిపోతుంది అంటే, సత్యం అందరం చేద్దాం. అందరెందుకు నువ్వు చావుపోయి? నీ పిల్లలు ఏం చేశారు? మనం చేసిన పాపానికి మన పిల్లలు ఏం చేశారు? వాళ్ళు ఎందుకు చావాలి? అంటే నీ భవిష్యత్తుని కాపాడే బాధ్యత నీకు లేదా? అందరం మేమెందుకు చావాలి? మన భూమిని ఎట్లా కాపాడాలని చూస్తావా? అందరం చద్దామంటారా? ఒకసారి ఆలోచించాలి. ఇది మామూలు విషయం కాదు, చెప్తే అర్థమైతలేదు మీకు. ఒక కాలం ఎట్లుండే, ఇప్పుడు ఎంత దారుణంగా దిగజారిపోయింది. కడుపులు ఉన్నప్పటి నుంచే ఎందుకు ఈ మందులు అనేటివి వాడుతున్నాము? ఇదంతా ఆలోచించరా? ఎప్పుడు చూడు మునిగితే అందరం పోదాం, మునిగితే అందరం పోదాం. అందరం పోవడానికి ఆడేమన్నా దేవుడు ప్రసాదం పంచుతున్నాడా? కాదు కదా. అరే నువ్వు కన్న పిల్లల్ని నువ్వు కాపాడుకోవాలి. అందరం పోదామంటే నువ్వు అంటే నీ పిల్లల్ని కూడా చంపేద్దామని చూస్తానవా? నీ పిల్లల భవిష్యత్తు వద్దా? అరే మనం ఇంత భూమిని పాడు చేసినాము, మనం ఇంతగానము ఈ భూమి మీద ఉన్నాయన్ని వాడుకున్నాము, మనం మన పిల్లలకి ఏం లేకుండా చేసి మనం వెళ్ళిపోతాము. మరి మన పిల్లలకి ఎట్లా? ఇవన్నీ వద్దా? అసలు ఒకసారి ఆలోచిస్తున్నారా మీరు? ఒకసారి ప్రపంచంలో ఉన్న వార్తలు వింటుర్రా? అంటే ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ మాకెందుకు అంటే, అసలు నువ్వు ప్రపంచంలో ఎందుకున్నావు? మరి నువ్వు ఇంకేదైనా గ్రహం మీదకి పోయి ఉండరాదు. ప్రపంచం గురించి నీకు వద్దయితే అసలు నువ్వు ఈ ప్రపంచంలో ఎందుకున్నావు? దీన్నే కామన్ సెన్స్ అంటారు. అయ్యో మన భవిష్యత్తును కాపాడుకోలే అనే ఇంగిత జ్ఞానం అంటారు. అరే మన భవిష్యత్తును కాపాడుకోవాలి, సరే మన జీవితం ఎట్లనో మందులు మాకులతోనే అయిపోయింది, మన భవిష్యత్తును కాపాడుకుందాం, మన పిల్లలు ఏం పాపం చేశారు? ఇవన్నీ వద్దా? ఆ చైనాలో ఎట్లా మునిగిపోతుంది, అమెరికా అడవులు ఎట్లా తలగబడిపోతున్నాయి, అరే ప్రతి చోట భూకంపాలు ఎట్లా వస్తున్నాయి, నదులు ఎందుకు ఎండిపోతున్నాయి, ఈ వరదలు వచ్చి ఇంతింతమంది ఎందుకు ఇట్లా కొట్టుకుపోతున్నారు? అరే క్లైమేట్ చేంజ్ అంటే వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు పడతలేవు, ఈ ఎండ వేడి ఎక్కువైపోతుంది, ఇన్ని ప్రజలకు ఇంత రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఏం అవసరం లేదా? అసలు ప్రపంచం వార్తలు చూడరా? మరి ఎందుకంటే రోజు తిని టీవీ సీరియళ్ళు చూసి, లేకపోతే నలుగురు ఇంటి చుట్టూలతోని మాట్లాడుకొని, మళ్ళీ తిని, మళ్ళీ సాయంత్రం పండుకొని, లేచి పొద్దున లేచి ఫ్రెష్ అయిపోయి జల్లి స్నానం చేసి పూజలు చేసేసుకొని మళ్ళీ కూర్చుంటే అయిపోతుందా? అసలు మనం ఎందుకు వచ్చినాము, ఈ భూమి మీద ఎందుకు పుట్టినాము, మనం ఏమి చేయాలి, ఈ ఆలోచనలు వద్దా? కృష్ణుడు ఒక మాట చెప్పిండు, ఆత్మని గురించి ఆలోచించని వాడు పశువుతో సమానం అన్నాడు. మనం పశువుల వల్ల బతుకుతున్నామా? అసలు మనకు దేవుడు ఎందుకు? దేవుడు అనేటోడు ఒకడు ఉన్నప్పుడు నీ లోపల ఆత్మ అనేటోడు ఉంటాడు కదా. యాక్చువల్లీ ఎవరికి పట్టింపు లేకుండా ఇప్పుడు మనుషులకు ఉన్న గలీజ్ ఫీలింగ్ ఏంటిదంటే, మన భవిష్యత్తు ఎటన పోని, అందరు దత్తారా నేను కూడా దత్తా, అందరు బతుకుతారా నేను కూడా బతుకుతా. ఏమన్నా పిచ్చి మాటలు అవి.
అసలు నీ ఆత్మను దేవుడు ఎందుకు భూమి మీద పంపించిండు? మీకు ఒకటి తెలుసా? సత్యయుగముల పోవడానికి దయాగుణం, దానం చేసే గుణం, క్షమ గుణము, ప్రేమ గుణము, శాంతి గుణం, ఇవి ఉన్న వాళ్ళు సత్యయుగంలోకి పోతారంటాడు దేవుడు. కలియుగంలో ఉన్నవారు నానా రోగాలతోని బారిన పడి చనిపోతారు, నానా నరకము చూస్తారు ఇక్కడ. అయితే మీకు అర్థం కాని విషయం ఏంటిదంటే, మిమ్మల్ని దేవుడు ఇక్కడ రోజు లేచి తిని ఉండి పోవడానికి పంపించిండు అనుకుంటున్నారా మనల్ని ఇక్కడికి? అంటే ఇంత మహా ఋషులు, మన భూమి మీద ఉన్న మహా ఋషులు, మన భూమి మీద చెప్పిన జ్ఞానులు, వీళ్ళందరూ వ్యర్థులా? వేస్టా వీళ్ళు? ఒకనాడు చాలా ప్రశాంతంగా బతికేది, పొలం పని చూసుకొని ఇంటికి వచ్చి మంచిగా నిద్రపోయి పొద్దుగాల లేచి మంచిగా వండుకొని ఇంత సర్ది కట్టుకొని మళ్ళీ పొలం పని చేసుకునేది. గిన్ని రోగాలు ఎక్కడన్నా ఉండేనా? ఏమో బాగా అందరం చస్తే మేము కూడా చస్తాం, భూమి మునిగిపోతాం అందరం. అరే వాడోడో బస్సులు ఉన్నాడని నువ్వు కూడా పోయి బస్సులో దూకుతావు? వాడు బస్సు గుంతలో పడుతుందంటే నువ్వు ఉంటే చాలా? మరి నీ పిల్లలు ఏం కావాలి? నీ పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత నీకు లేదా? ఈ ప్రపంచం అంతా వేరే దగ్గర ఉంది, ఒట్టి మనమే వేరే దగ్గర ఉన్నామా? అంటే ప్రపంచం అంటే ఏమనుకుంటున్నారు? ఏడో ఉన్నతి మనకెందుకు అనుకుంటున్నారు? మన భారతదేశంలో ఎంత కల్తీ జరుగుతుందో అర్థమవుతుందా? అరే ఉన్నోడేమో 2000 3000 రూపాయల బాటిల్ కొనుక్కొని తాగుతున్నాడు వాటర్, మనమేమో 20 రూపాయలు పెట్టి తాగుతున్నాం బాటిల్. ఆ 20 రూపాయలది కూడా డూప్లికేట్ వస్తుంది, కల్తీ వస్తుంది, కూరగాయలు కల్తీ, పండ్లు కల్తీ, నువ్వు ఏది తీసుకున్నా కల్తీ. మరి మన జీవితాలు ఇంత దారుణంగా అయినప్పుడు మన పిల్లల భవిష్యత్తు కాపాడాలనే ఆలోచన మీకు లేదా? మనమే ఈ భూమి మీద ఉన్న అన్ని చెడగొట్టినాం. రోడ్లు అన్నారు, చెట్లు తీసేసారు, పొలాలు తీసేస్తుర్రు, ఎక్కడ పడితే అక్కడ అడవులు తలగబడుతున్నాయి. నువ్వు చిన్నప్పటి నుంచి మందులు మింగితివి, మళ్ళీ నీ పిల్లలు కూడా మందులు మింగాలనా? కనీసం వాళ్ళకు 30 ఏళ్ళు కూడా మంచిగా బతికే అవకాశం ఇయ్యరా? ఇది ఎంత దారుణం ఆలోచించండి మీరు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇది ఎంత దారుణం. అరే నీ పిల్లల గురించి కూడా ఆలోచించకుండా అందరం సర్దాం పోయి, ఏం కాదు మునిగిపోదాం, ఏ కరెక్ట్ మాటనా అది? అసలు ఆ మాట ఎట్లొస్తుంది నీకంటే? నీ పిల్లలు చచ్చిపోయినా పర్వాలేదా నీకు? ఆ మాట ఎట్లొస్తుంది అందరికీ, అందరి నోట్ల? దేవుడు అనేటివాడు ఈ భూమిని సృష్టించి మనకి ఇక్కడ మంచిగా బతకండి అని చెప్పిండు, వ్యవసాయం చేసుకొని బతుకమన్నాడు. ఈ అడ్డమైన డెవలప్మెంట్ మొత్తం పెట్టి మేము చాలా డెవలప్మెంట్ అయిపోతున్నాము, మేము చంద్రుని మీదకి పోతున్నాము, మేము మార్స్ మీదకి పోతున్నాము, మేము ఇక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడితే అక్కడ మంచిగా మాట్లాడుతున్నాము, సరే మేము ఇక్కడికి వెళ్ళి ఏరోప్లేన్ ఎక్కుతూ ఆడ దిగుతున్నాము. చాలా మంది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. ఏం డెవలప్మెంటు? జీవితంలో మందులు బుక్కుకుంటా బతికేది అదొక డెవలప్మెంటా? జీవితంలో హాస్పిటల్ పొంటి తిరుగుడు అదొక లైఫేనా? అసలు ఒక్క 50 సంవత్సరాల ముందుకు పోండి, వెనకకు పోండి, అసలు వాళ్ళకు రోగాలు ఉన్నాయా? వాళ్ళు ఇప్పటికి కూడా గట్టిగా 100 సంవత్సరాలు అయితే కూడా నడుస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అరే మనం ఎందుకు ఇట్లా అయిపోతున్నాం అనేది ఆలోచించకుండా మునిగిపోతే మనం కూడా చచ్చిపోదాం. ఏంటది? నీ వంతు భూమి మీద కాపాడే బాధ్యత నీకు లేదా? సరే నువ్వు చచ్చిపోతే చచ్చిపో, మరి నీ పిల్లలు ఏం కావాలి? నీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? నీ పిల్లలు ఏం పాపం చేసినారు? వాళ్ళు ఎందుకు చనిపోవాలి? భూమి ఏమో మనం పాడు చేస్తాం, మన పిల్లలు ఏ పాపం తెలియకుండా చనిపోవాలనా? ఒకసారి మీరందరూ ఆలోచించాలి, ఇది చాలా తప్పు మాట. అరే మన చుట్టూ ఏం జరుగుతుంది? అరే వార్తలు ఏమవుతున్నాయి? అసలు మన ప్రపంచం ఎందుకు ఇట్లా మునుగుతుంది? ప్రతి దేశంలో భూకంపం ఎందుకు వస్తుంది? ఆలోచించాలి. ఉట్టిగా వచ్చి భూమి మీద మంచిగా అందరు చచ్చిపోయేటప్పుడు చచ్చిపోదాం, అందరు బతికేటప్పుడు బతుకుదాం, ఇది ఏమన్నా
కొంచెం నాలెడ్జ్ అయిన మాటనా అది? మీకు మీరే ప్రశ్నించుకోండి ఒకసారి. ఏదైనా నలుగురు గురించి ఆలోచించటి వాడే సత్య గుణవంతుడే సత్యయుగములకు వస్తాడు. లేకపోతే కలియుగముల నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తును కాపాడడానికి నీ వంతు సాయం కూడా చేయాలి. అంతేగాని మేము ఎట్లా పడితే అట్లా చచ్చిపోతామని భూమి అంతా పాడు చేసి మునిగిపోతే మేము పోతాంలే మంచిగా హాయిగా వెళ్ళిపోతామంటే ఎవరు తీసుకుపోతారు నిన్ను అక్కడ? దేవుడు రెడీగా ఉన్నాడు ఆడ నిన్ను తీసుకుపోవడానికి. పాపాలు చేసింది మనము, మన పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి? ఇది దృష్టిలో పెట్టుకొని నడవండి అనేది ఒక చిన్న జ్ఞాపకం చేస్తున్నా. కనీసం అయ్యో గిదన్న ఆలోచిస్తారు, మన పిల్లల భవిష్యత్తు అన్న ఆలోచిస్తారు అనేదే ఒక మాట చెప్తున్నా.